వరలక్ష్మి వైష్ణవిని తీసుకొని కృష్ణ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇప్పటిదాకా నా కూతురు నా ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో కూడా సంతోషంగా ఉండాలి అని భావిస్తున్నాను. ఇక నుండి నా కూతుర్ని మీ కూతురులాగా చూసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం అవన్నీ ఓకే గానీ మీరు ఇప్పుడు ఆస్తి సంగతి ఏంటో చెప్పలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం, అవును, మొత్తం ఆస్తి మొత్తం వైష్ణవి పేరు మీదే ఉంది కదా, వెన్నెల పేరు మీద సగ భాగాన్ని ఎప్పుడు రాసి పెడతారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చాలా కోపంగా, అమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎత్తడం అవసరమా, ఇవన్నీ పక్కన పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, ఇదంతా నేనేటి మోసుకొని వెళ్ళిపోతానా ఏంట్రా, నీకోసమే అడుగుతున్నాను, నీ భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, నేను చెప్పిన అబద్ధం వల్ల నాకైతే ఇప్పుడు పెళ్ళైపోయింది, కానీ తర్వాత నేను వైష్ణవిని అని తెలిసి వీళ్ళందరూ ఎంతగా నన్ను ద్వేషిస్తారో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళందరి వైపు చూస్తూ ఉండిపోతుంది. వీళ్ళందరూ నన్ను ఒక దోషిలా చూస్తారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఎలాగైనా సరే ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా దాచేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలను గుర్తు చేసుకొని వెన్నెల కూడా చెప్పదు. ఎందుకంటే అమ్మ ఆరోగ్యం అంటే వెన్నెలకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అమ్మ ఆరోగ్యం కోసమైనా సరే ఆలోచించి ఆ విషయాన్ని బయట పెట్టదు అన్న నమ్మకం నాకు ఉంది. ఎలాగైనా సరే ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది.